నందగోపాల్ గారు ఈ టీవీ ఛానల్ ఓపెన్ చేయడం ఉదయపూర్వక ధన్యవాదాలు. వారి ఉద్దేశం ఒకటే, సమాజంలో అత్యధిక మెజార్టీ ఉన్నటువంటి 140 కోట్ల జనాభాలో 60% పైన ఉన్నటువంటి బీసీలకు న్యాయం జరుగుతలేదు. ఈ న్యాయం గురించి టీవీ పెట్టాలనే ఆలోచన కలిగింది. అది ఇప్పుడు అందరి భావన కూడా అదే. ఇవాళ గతంలో స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయినా సామాజిక న్యాయం సరైన జరుగుతలేదు. ఇందులో బడుగు బలైన వర్గాలకు వారికి సరైన స్థానం దొరుకుతలేదన్న ఉద్దేశంతో టీవీ ఛానల్ ఓపెన్ చేశారు. దానికి మేమందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, నా ఉద్దేశంలో సామాజిక న్యాయం ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడే మా పెద్దలు బండారు దత్తాత్రేయ చెప్పారు, మండల్ కమిషన్ 27% రిజర్వేషన్ అన్నారు. కానీ ఈనాటికి కూడా మేము 9% దాటలేము, డబుల్ డిజిట్. దానికి కారణం ఏమిటంటే బ్యూరోక్రసీ. ముఖ్యంగా దీనికి క్రిమిలైన్ పెట్టారు మాకు. ఎవరైతే 8 లక్షల యాన్యువల్ ఇన్కమ్ ఉంటుందో వారి కుటుంబ సభ్యుల కొడుకు కానీ బిడ్డ గారికి ప్రగతి పథకంలో ఎలాంటి అవకాశం లేదు, ఉద్యోగాలలో లేదు. వాళ్ళు క్రిమిలైన్ అనేది పెట్టడం వల్ల మా 27% జరుగుతలేదు. దానికి మేము పార్లమెంట్ లో ముఖ్యంగా దత్తాత్రేయ గారు వారు కూడా చైర్మన్ ఉండే స్టాండింగ్ కమిటీ ఓబీసీకి. ఆ తర్వాత కూడా మేము ఆలోచన చేసి 28 మంది మెంబర్లు యునానిమస్ గా క్రిమిలైన్ ఎత్తేదని చెప్పాము. కానీ ఇంతవరకు క్రిమిలైన్ ఎత్తేస్తలేదు. ఇకపోతే ఇవాళ సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు అంతరానితనం మీద ఆ రోజులలో బావుల దగ్గర కొనియలే, గుళ్ళలకు రానియలేదనే ఉద్దేశంతో రాజ్యాంగం ఎవరు రాస్తారంటే ఆనాడు ఉన్నటువంటి మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు కడుపు కాలినప్పుడు పేదరికంలోకి వచ్చిన వాడే రాజ్యాంగం రాయగలుగుతాడని ఆలోచన చేశారు. దానికి కారణం ఏంటంటే 18th సెంచరీలో మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకుంటేనే భవిష్యత్తు అని ఆలోచన చేసి తనే కాకుండా భార్య సావిత్రిబాయి పూలేతో కూడా చదువు నేర్పించారు. ఆ కారణం వల్లనే అది నేర్చుకొని బ్యారిస్టర్ అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాశారు. ఇవాళ తెలంగాణ రావడానికి కూడా వారే కారణం. ఏదైతే ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వారు, ఆధిపత్యం ఉన్నటువంటి వారిది రాజ్యం కాదు, తక్కువ స్థితిలో ఉన్నటువంటి ఆర్టికల్ 3 పెట్టడం వల్లనే ఆనాడు ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమం సక్సెస్ కావడానికి ఆర్టికల్ 3 వరకు వచ్చింది. ఇవాళ నా ఉద్దేశంలో అదే ప్రకారంగా ఇప్పుడే పెద్దలు దత్తాత్రేయ గారు చెప్పారు, ఇక్కడ 56% ఉన్నటువంటి జనానికి 42% రిజర్వేషన్ ఇచ్చినా అది అమలు ఎందుకైతే లేదంటే ఇందిరా సాహని కేసులో 9th షెడ్యూల్లో పెట్టినటువంటి ఆ నిర్ణయాన్ని మనం పక్క తీసే వరకు మనకు న్యాయం జరగదు. ఇంతకుముందు 10% ఈడబ్ల్యూసీ అంటే ఎకనామికలీ అగ్రకులాలు ఉన్నట్టు వారికి 10% వాళ్ళు రిజర్వేషన్ అంటే మేమందరం ఒప్పుకున్నాం, బిల్ పాస్ అయింది. కానీ ఇవాళ మాకు అడ్డం పడుతున్నారు. తప్పనిసరిగా దీనికి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచినప్పుడు నేను ఎస్సీ ఎస్టీలకి అన్యాయం కాదు, బీసీలకు కూడా అన్యాయం జరుగుతుంది కనుక కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ ఇతర ఇచ్చేదారి భాగీదారి అన్నాడు. ఇవాళ ఏది సర్ వచ్చేసింది. మరి ఈ సర్ల కూడా మాకు న్యాయం జరగాలంటే పార్లమెంట్ లో ఈ బిల్లు తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు మూవ్ చేయాలి. 9th షెడ్యూల్లో పోయినాడే మాకు నిజమైన న్యాయం జరుగుతుంది. అప్పటి వరకు మా పోరాటం కొనసాగిస్తాం. ఇవాళ తెలంగాణ రావడానికి కూడా ఆ రోజులలో అంబేద్కర్ రాసిన ఆర్టికల్ 3 వల్లనే తెలంగాణ వచ్చింది. ఎంతో ఉద్యమం చేసిన, ఎందుకంటే ఎవడైతే పెత్తనం నడిపిస్తాడో సమాజంలో అప్పర్ హ్యాండ్ ఉంటుందో వాందే రాజ్యం కాదు. అందుకొచ్చే ఇవాళ ప్రభుత్వంలో ఉన్నవాడు, ప్రభుత్వం లేనటువంటి అపోజిషన్ కూడా ఈక్వల్ రైట్ ఇచ్చిండు. కాబట్టి ఏ ఉద్యమం కూడా మడిగే హక్కు, పోరాడే హక్కు వారు ఇచ్చిండ్రు. అదే విధంగా BC 7 తప్పనిసరిగా కింది స్థాయి దాకా బడుగు బలైన వర్గాలకు మన ఆలోచన కింది స్థాయిలో జరుగుతున్నటువంటి అన్యాయం ఎప్పటికప్పుడు కాదు, భూముల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు పోరాడాలి. దానికి కారణం ఒకటే, బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారం రావాలనేది ఒక ఆలోచన వచ్చింది. దీనికి ఇప్పుడు ఎవరు కాదని లేడు, ఇవాళ వస్తుందా రేపు వస్తుందో చెప్పలేము. కానీ బడుగు బలైన వర్గాలకు చూడండి,
కర్ణాటకలో 4 బీసీ ముఖ్యమంత్రులు అయ్యారు. ఇక్కడ కూడా ఒకసారి అవకాశం వచ్చిండే నాకు, కానీ ఆ అవసరం అదేదో వీడిపోయింది. కానీ ఫ్యూచర్ లో తప్పనిసరిగా బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారం రావాలనే ఆలోచన ఈ BC7 తప్పనిసరిగా కింది స్థాయిగా బడుగు బలైన వర్గాలకు జరుగుతున్న అన్యాయానికి ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకొచ్చి ఒక సామాజిక BC7 అనే పేరు తెచ్చుకోవాలని కోరుతూ మరొకసారి వారి బృందానికి, వారితో పాటు కృష్ణ కోఆపరేట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా, వారి కార్యవర్గ సభ్యులకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు.